దాదాపు 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎవరైతే ట్రిపుల్ ఈ చేసి ఉన్నారో, ఎవరైతే మెకానికల్ చేసి ఉన్నారో, ఎవరైతే సివిల్ చేసి ఉన్నారో, ఎవరైతే సిఎస్సి చేసి ఉన్నారో, ఎవరైతే ఈసీఈ చేసి ఉన్నారో, వీళ్ళు వచ్చేసరికి చాలా రోజుల తర్వాత దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నారో అది జరగబోతుంది. ఏంటంటే ఏపీ జెన్కో ట్రాన్స్కోలో జాబ్స్ పడబోతున్నాయి. మరి అడగొచ్చు, సిఎస్సి వాళ్ళకి ఎందుట్లో ఉంటాయి సార్, ఈసీ వాళ్ళకి ఎందుట్లో ఉంటాయి సార్, ఇక మెకానికల్ వాళ్ళకి దేంట్లో ఉంటాయి సార్, ఎలక్ట్రికల్ వాళ్ళకి దేంట్లో ఉంటాయి సార్. సో ఇక్కడ జెన్కో ట్రాన్స్కో డిస్కామ్ పక్కన పెడితే జెన్కో ట్రాన్స్కో నోటిఫికేషన్ అనేది త్వరలో రానుంది. అయితే దానికి సిలబస్ ఏముంటుంది, ఎలక్ట్రికల్కి ఎలా ఉంటుంది, మెకానికల్కి ఎలా ఉంటుంది, సివిల్, ఈసీ, అలాగే కంప్యూటర్ సైన్స్. సో ఇందుట్లో ఈ వీడియోలో ట్రిపుల్ ఈ వాళ్ళకి ఎలా ఉంటుంది, జెన్కో కానీ ట్రాన్స్కో కానీ. అసలు ముందు దాని గురించి చెప్పబోయే ముందు ఈ ట్రిపుల్ ఈ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ, ఈసీ కానీ, సిఎస్సి వాళ్ళకి ఏం జాబ్స్ ఉంటాయి, ఓకేనా. సో దాని గురించి చెప్తాను. ఏంటంటే ఇప్పుడు జెన్కోలో వచ్చేసరికి ట్రిపుల్ ఈ వాళ్ళకు, మెకానికల్ వాళ్ళకు, ముఖ్యంగా మళ్ళీ సివిల్ ఏదన్నా పోస్టులు ఉంటే దానికి, ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు జాబులు ఉంటాయి. ఈసీ వాళ్ళకి అందులో ఉండవు. ట్రాన్స్కో చూసుకున్నట్టయితే ట్రిపుల్ ఈ వాళ్ళకు, ఈసీ వాళ్ళకు, మళ్ళీ సివిల్ వాళ్ళకు అందుట్లో జాబ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏదైతే చెప్పానో అవే. ఇక ఇప్పుడు చెప్పబోయేది అసిస్టెంట్ ఇంజనీర్స్, ఏఈస్. సో దాని సిలబస్ అది కూడా ట్రిపుల్ ఈ చెప్తాను. ఈ పోస్టుల గురించి అర్థమైపోయింది కదా. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకేమన్నా జెన్కో గురించి కానీ ట్రాన్స్కో గురించి కానీ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను దీని గురించి, నేను ఆల్రెడీ రాసి ఉన్నాను. ఇక టాపిక్లో వెళితే ముందుగా జెన్కో చూద్దాం. సో జెన్కోకి ట్రాన్స్కోకి సిలబస్ వేరే, కాకపోతే ఇక్కడ కొన్ని సబ్జెక్టు మ్యాచ్ అవుతాయి. సో 1-2 టాపిక్స్ కూడా ఆ సబ్జెక్ట్స్లో అడిషనల్గా ఉండొచ్చు. ఒక దాంట్లో ఉండొచ్చు, ఇంకో దాంట్లో ఉండకపోవచ్చు. సో అవేంటో చెప్తాను. చెప్పబోయే ముందైతే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటని, ఎలా ఉంటుందని చెప్పేసి ఇంతకుముందు ఒక వీడియో చేశానండి. చూడండి, అది ఐకార్డ్లో ఉంటే ఐకార్డ్లో చూడండి, లేకపోతే ఈ ఛానల్లో ఉంటే చూసుకోండి, ఓకేనా. అయితే మీకు ఈ ఎలక్ట్రికల్కి 70 మార్క్స్, అవుట్ ఆఫ్ 100 మార్క్స్ 70 మార్క్స్కి మీకు సబ్జెక్టు టెస్ట్ ఉంటుంది. మిగతాదంతా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ కాబట్టి ఈ 70 మార్క్స్లో జెన్కో సిలబస్ ఏంటి. సో జెన్కోలో 6 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ నెట్వర్క్స్. ఇది మీరు చదివే ఉంటారు కదా ఫస్ట్ ఇయర్లోను, సెకండ్ ఇయర్లోను. సెకండ్ది వచ్చేసరికి కంట్రోల్ సిస్టమ్స్. థర్డ్ది వచ్చేసరికి మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. గుర్తుంచుకోండి, ఇన్స్ట్రుమెంటేషన్ గుర్తుంచుకోండి ఇక్కడ మీరు, ఓకేనా. ఫోర్త్ది వచ్చేసరికి ఎనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఫిఫ్త్ది వచ్చేసరికి ఎలక్ట్రికల్ మెషిన్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ డ్రైవ్స్. సిక్స్త్ది వచ్చేసరికి పవర్ సిస్టమ్స్. ఇది ఏపీ జెన్కో సిలబస్. ఇక ఏపీ ట్రాన్స్కో సిలబస్ ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ సేమ్ దానిలాగే ఉంటుంది, నెట్వర్క్స్ ఉండదు. ఇక సెకండ్ది ఎలక్ట్రికల్ మెషిన్స్ ఉంటుంది, దానిలాగే 1-2 టాపిక్లు తగ్గొచ్చు పెరగచ్చు. థర్డ్ది పవర్ సిస్టమ్స్ సేమ్ దానిలాగే. ఫోర్త్ది యూటిలైజేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్. ఇంతకుముందు దాంట్లో కంట్రోల్ సిస్టమ్సే ఉంది, యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ లేదు కదా, యూటిలైజేషన్ ఉంటుంది ఇక్కడ. ఇక ఫిఫ్త్ది మెజర్మెంట్స్. ఇందాక ఒకటి గుర్తుంచుకోమన్నా మిమ్మల్ని జెన్కో, దానికి ఇన్స్ట్రుమెంటేషన్, అది ఇక్కడ లేదు, ఓన్లీ మెజర్మెంట్సే ఉంది. సిలబస్లో కనుక యాడ్ చేస్తే టాపిక్ హెడ్డింగ్ ఇవ్వకుండా చేసేదేం లేదు. ఇక సిక్స్త్ది ఎనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ దానిలాగే. ఇక సెవెంత్ది పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్. సో ఇందుట్లో 7 టాపిక్స్ ఉంటే అందుట్లో 6 టాపిక్స్. సో అందుట్లో తక్కువ ఇందుట్లో ఎక్కువ అని కాదు, ఏంటంటే విడదీసి పెట్టారండి ఇక్కడ. అయితే సిలబస్ దేనికి హెవీగా ఉంటుంది అని మీరు అడగచ్చు. నాకు తెలిసి జెన్కోకి హెవీగా ఉంటుంది సిలబస్సు, ట్రాన్స్కోకి కొద్దిగా తగ్గుద్ది, ఓకేనా. సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా ఉండదా అని చెప్పి చాలామంది అడిగారు. అది కూడా ఒక వీడియో చేశాను నేను, అది చూడండి. అయితే వీళ్ళు అనేది ఏంటంటే నవంబర్ 30 లోపు వస్తుంది అంటున్నారు, కానీ మరి ఏమో చూడాలి. వస్తుంది అని వాళ్ళు అన్నారు. దానికి
మైనిట్స్ ఆఫ్ మీటింగు కూడా విడుదల చేశారు వాళ్ళు. మరి ఇక ఆచరణలోకి వెళ్ళేప్పటికి ఏ టైం అవుతుందో. ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఏంటంటే ఇంతకుముందు అయితే జెన్కోకి కానీ ట్రాన్స్కోకి కానీ 42 ఏళ్ళు, 42 ఇయర్స్. ఓకేనా. సో ఎప్పుడు కూడా జూలై 1 వరకు కన్సిడర్ చేస్తారు. ఏ ఇయర్లో కండక్ట్ చేస్తున్నారు ఆ ఇయర్, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకపోతే. అంటే ఇప్పుడు 2026 జూలైలో స్టార్ట్ చేస్తే 2025 జూలై ఉండదు, 2026 జూలై 1 అయితే అప్పుడు చేయరు. ఒకవేళ ఈ సంవత్సరం నవంబర్ అంటున్నారు కాబట్టి ఈ సంవత్సరం జూలై 1 2025 వరకు 42 ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది. నాకు తెలిసింది అది. మరి మళ్ళీ ఏమైనా మాడిఫై రిలాక్సేషన్ జనరల్కి నేను చెప్పేది, మిగతా వాళ్ళకి మీకు తెలియదు కాదు కదా. ఎస్ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి సేమ్ పాత పద్ధతిలోనే ఉంది. ఏమైనా మరి రిలాక్సేషన్ ఇస్తారు, ఎందుకంటే డిఎస్సి వాడికి 45 ఇయర్స్ అలా ఇచ్చారు. చాలామంది 48 ఇయర్స్ పెంచండి అని రిక్వెస్ట్లు చేస్తూ ఉన్నారు వాళ్ళని. ఎందుకంటే 10 ఏళ్ళు ఇక్కడ పోయింది కదా. ఎందుకంటే జెన్కో ట్రాన్స్కో జాబ్స్ 2-3 ఏళ్ళకో ఒకసారి పడేవి రాష్ట్రం డివైడ్ అవ్వకముందు. కానీ ఇప్పుడు రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత అసలు 2014లో జరిగింది జెన్కో ట్రాన్స్కో ఏపీలో, ఇక తర్వాత లేదు ఏఈకి. ఇప్పుడు పట్టమే, మళ్ళీ ఇప్పుడు పడితే మళ్ళీ ఎప్పుడు పడతాయో మరి అది చెప్పలేం. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పడం ఏంటంటే 10,000 పోస్టుల దాకా ఉన్నాయి, కానీ అన్నీ ఒకేసారి ఇస్తారా ఎవరా అని మాత్రం అనుమానం. ఎందుకంటే అన్నీ ఒకేసారి ఇస్తే మళ్ళీ గవర్నమెంట్ బడ్జెట్ భారం అవుతుంది అంటున్నారు, కానీ నాకు నమ్మకం లేదు అది. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ భారం అయితే డిఎస్సి నియామకాలు చూసినట్టయితే మీరు 16,500 పోస్టులు ఇచ్చారు. మరి వీటికంటే శాలరీస్ ఎక్కువే అన్నట్టే కదా అది కూడా. సో మరి వాటిని తీసుకున్నారు కదా, బడ్జెట్ లెక్కలు కాదు. కానీ మరి ఏం చేస్తారో, పోస్టులు సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో ఏమన్నా ఫిల్ చేస్తారేమో, దాని గురించి పూర్తిగా ఇంకా బయటికి రాలేదు, ఒక అంచనా అంతే. సిలబస్ మాత్రం అండి ఇదండి, ఇది 70 మార్కులకి ట్రాన్స్కో కానీ జెన్కో కానీ. ఇక మిగతా 30 మార్కులు వచ్చే చూసారు, వెర్బల్ రీజనింగ్ ఒకటి, నాన్ వెర్బల్ రీజనింగ్ ఒకటి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఒకటి, అది 30 మార్కులు కండి. ఓకేనా. సో కొంతమంది అడుగుతూ ఉన్నారు, జనరల్ అవేర్నెస్ ఉంటుందట కదా, సోషల్ స్టడీస్ ఉంటుంది కదండి. జెన్కో ట్రాన్స్కో చరిత్రలో ఎప్పుడూ కూడా జనరల్ అవేర్నెస్ అనేది ఇవ్వలేదు. ఓకేనా. సో కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వలేదు, ఇచ్చిందల్లా ఇదే. అది కూడా వచ్చేసరికి ఒక బుక్లెట్, ఆ బుక్లెట్ బట్టే వీళ్ళు చూపించడం అయితే జరిగిందండి. పోస్టులు అంటే బబ్లింగ్ ఉంటుంది కదా అదనమాట. జెన్కో దానికి అనుకోండి బుక్లెట్ ఇచ్చేస్తారు, ట్రాన్స్కో దానికి అనుకోండి బుక్లెట్ ఇవ్వరు. సో మళ్ళీ ఆ కీ షీట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం షేర్ చేసినప్పుడు కింద మనకి కార్బన్ షీట్ ఉంటుంది, మధ్యలో దాని కింద ఇంకోటి డూప్లికేట్ ఉంటుంది, దాని మీద పడిపోతాయి. మనం తర్వాత కీ పెట్టినప్పుడు చూసుకోవచ్చు రెండింటికి కూడా. అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు మరి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారా అని వేచి చూడాల్సి ఉంది. నాకు తెలిసి అయితే ఖచ్చితంగా అయితే ఓఎంఆర్ షీట్లే ఉంటాయండి. ఓకేనా. మీకు బుక్లెట్ చూపిస్తా అన్నాను కదా, చూపిస్తా బుక్లెట్. లాస్ట్ టైం 2014లో జరిగింది. ఓకేనా. అదే అండి.